4,898 రోజులు 4,398 రోజులు నిన్నటికి 4,398 రోజులు నిన్నటికి ఇది దాన్ని గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇన్ని రోజులు ఈ దేశాన్ని పాలించారు. దాన్ని అధిగమించి ఈరోజు 4,389 రోజులు 99 రోజులు పూర్తి చేసుకుని ఇవాళ 4,399 రోజులు ఇవాళ పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు అర్చనలు ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగా కరీంనగర్ లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహాశక్తి దేవాలయంలో కూడా కుంకుమార్చన పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆరతి అర్చనలు నిర్వహించడం జరిగింది. గతంలో నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి అరాచకం అసలు అభివృద్ది జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ది చేసేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అందరం కూడా కోరుకుంటున్నాం వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని 2047 వరకు వారు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుత సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. జన్ధన్ ఖాతా విషయంలో గానీ, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో గానీ, నేషనల్ హైవేస్ గానీ, రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, గ్రామాల అభివృద్ది గానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ది గానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు గానీ, ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటువంటి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని చెప్పి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్న సందర్భంలో దాన్ని విజయవంతం దిశగా ముందుకు సాగుతారని చెప్పి ఆ సందర్భంగా వారికి మంచి